నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజాంపేట్ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి హాజరయ్యారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నుండి ప్రారంభమైన సంకల్ప యాత్రను మండల బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ ద్వారా గిరిజన మహిళల నృత్యాలు, బోనాలు, డప్పు చప్పుల మధ్య గజమాలతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. భారతదేశంలో సంక్షేమ ఫలాలను అందిస్తూ భారతదేశాన్ని ఒక దిక్చూసి మలిచిన నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి, కరణం పరిణతి, బీజేపీ సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్, లక్ష్మీ నరసయ్య, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైనా, రష్యా, పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అన్నం పెడుతున్నది నరేంద్ర మోడీ గారు. కాబట్టి మరి ఇవాళ ఎవరు కావాలి? మనకు ఎవరు కావాలి? మోడీ గారు కావాలి కదా. మరి మోడీ గారు కావాలంటే బీజేపీకి ఓటయ్యండి. మీ పార్లమెంట్ కూడా గెలిపిస్తే దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. ఎంపీటీసీ విజయ్ కుమార్ గారికి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవ లక్ష్మీ నరసయ్య గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గురువారెడ్డి గారికి, మరియు ఈ వేదిక పైన ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులకు, ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇంత పెద్ద ఎత్తున బోనాలతోటి గిరిజన సాంప్రదాయక దుస్తులతో వచ్చినటువంటి మా అక్క జిల్లలకు, అన్నదమ్ములకు, నిజాంపేట్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అమ్మ 2 గంటలకు నిజాంపేటలో మళ్ళీ ఒక మీటింగ్ ఉన్నది, 10 నిమిషాలు ఉన్నది. కాబట్టి మేమందరం కూడా రామాయంపేటలో జల్దీ పోవాల్సి ఉన్నది. మీరు కూడా ఎండలో నిలబడ్డారు, అందరికీ ఆకలి అవుతుంది. అందుకే నేను కూడా 2 నిమిషాల్లో చెప్తా. గతంలో అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు, అవి మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. రేపు భవిష్యత్తులో కాబోతున్నాయి పార్లమెంటు ఎన్నికలు, అవి దేశానికి కావాల్సినటువంటి ఎన్నికలు. మరి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మనం ఏం ఆలోచిస్తాం? మన రాష్ట్రానికి ఎవరు బాగు చేస్తారో వాళ్ళు మనకు నాయకులు కావాలని ఆలోచిస్తాం. దేశానికి ఎన్నికలు జరిగేటప్పుడు దేశానికి ఎవరు బాగు చేస్తారో, దేశానికి ఎవరు రక్షిస్తారో, మనల్ని ఎవరు కాపాడతారో వాళ్లకు ఓటేయాలని ఆలోచిస్తాం. మరి అలా 10 ఏళ్ల వంటి మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి మనిషి ఎవరు తీసుకుపోతున్నారు? నరేంద్ర మోడీ గారే కదా. ఇలా మా అక్కలందరూ కూడా బోనాలు ఎత్తుకొచ్చారు. బోనాలు ఎవరికి పెడతాం? ఎల్లమ్మకు పెడతాం, పోషమ్మకు పెడతాం, ఉప్పలమ్మకు పెడతాం, మైసమ్మ తల్లికి పెడతాం, కనకదుర్గమ్మకు పెడతాం. మన గ్రామ దేవతలందరికీ, ఇంటి దేవతలందరికీ బోనం పెడతాం కదా, సమ్మక్క సారక్కకు పెడతాం. ఎందుకు పెడతాం? మన ఊళ్ళను కాపాడాలని, మన పిల్ల జల్లను రక్షించాలని, మన పంట పొలాలను రక్షించాలని బోనం పెడతాం దేవతలందరికీ. వాళ్ళంతా మన గ్రామాలకు శాంతి భద్రతలు నెలకొన్నాయి. అదే విధంగా ఈ రోజు ఎక్కడ చూసినా సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మళ్ళా ఇక్కడ వచ్చి వెళ్ళి చేసి మానేసిండ్రు, ఉగ్రవాద చర్యలు బందైనాయి. అదే విధంగా ఈ రోజు మన ప్రతి ఇంటికి కూడా మొన్ననే రాముని వారి అక్షంతలు వచ్చినాయి. అదే విధంగా నిజాంపేటలో ప్రతి గ్రామంలో కూడా రామ మందిర నిర్మాణం జరిగిందని చెప్పి పండగ చేసుకున్నాం. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రామ మందిర నిర్మాణం జరిగింది. ఈ రోజు అందరం రాముని యొక్క మహిమలతో, అందరం భక్తి సంఖ్యలతో రాముని యొక్క సేవ చేసుకుంటున్నాం. మొన్ననే కొంతమంది రామ మందిరం దర్శనానికి వచ్చిండ్రు. ఈ రోజు కూడా కొంతమంది మళ్ళా రాముని యొక్క అయోధ్యకు దర్శనానికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా అదే విధంగా ఇలా చూసుకున్నట్టయితే మన రోడ్డు, మనం లేవంటే రోడ్డు 1200 కోట్ల నిర్మాణంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. అయినా సరే ఇక్కడ మనకు హైవేలు ఏర్పడ్డాయి, స్కైవేలు ఏర్పడ్డాయి, రైల్వే స్టేషన్లు ఏర్పడుతున్నాయి. ఇంతటికి నిన్న 16 కోట్లతో మెదక్ ఒక రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయబడింది. 250 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్ పునరుద్ధరించబడింది. ఇక్కడ మనం కొట్లాడట్లనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డది. మీలో ఉన్న చాలా మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నాతో పాటు పాదయాత్ర చేసిండు. మన పిల్లలు చదువుకోవడానికి కాలేజీ వచ్చింది. దయచేసి ఆలోచించండి. మనం అందరం మోడీ గారి
మోడీ గారికి కమలం గుర్తుకు ఓటేస్తే రాబోయే కాలంలో మనకు రామరాజ్య స్థాపన అవుతుంది. ఇక్కడ రామరాజ్యం పట్టాభిషేకం జరుగుతుంది. అది జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ మోదీ గారితో సాధ్యమవుతుందని అందరూ మన గ్రామాలకు ఎట్లయితే రక్షణో నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశానికి రక్ష కాబట్టి ఇవాళ మరొక్కసారి ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపియాలి. మాకు ఇక్కడ ఉన్న గిరిజన అక్క చెల్లెళ్ళందరికీ సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఏకలవ్య స్కూల్స్ పెట్టింది నరేంద్ర మోడీ గారు. ఊళ్ళల్లో రోడ్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు పైసలు. లైట్ల పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. మీకు ఉపాధి హామీ కూలి పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. మీకు ఇచ్చే రేషన్ బియ్యం పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. రైతు వేదికల పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. శ్మశాన వాటికల పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. బస్తీ దవాఖానాల పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. మధ్యాహ్న ఆహార పథకం పైసలు నరేంద్ర మోడీ గారి పైసలు. మీకు మద్దతు ధర పెంచితే వడ్లు కొని వడ్ల పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఎరువుల సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ముద్రా లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. బీసీలకు విశ్వకర్మ యోజన పథకం కింద 18 కులాలకు లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోటి అగ్రవర్ణాలలో కూడా భూమి జాగా లేని వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లలు చదువుకోనికి ఉద్యోగాలు రానికి కాపాడేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ దేశం మీదకి కాలుతూ వస్తున్న పాకిస్తాన్ నుండి బిడ్డ నీ ఇలాకాల నీ జాగాలను ఉండాలి, ఒక్క అడుగు ఇక్కడ పెడితే ముక్కలు అయిపోతామని పాకిస్తాన్ నోరు ముగించింది నరేంద్ర మోడీ గారు. కాశ్మీర్ మాదే బిడ్డ అని చెప్పి కాశ్మీర్ ను భారత్ దే అని ప్రపంచానికి చెప్పింది నరేంద్ర మోడీ గారు. కరోనా వస్తే దేశాన్ని కాపాడింది నరేంద్ర మోడీ.